पुन्नालवंशकलशाम्भुधिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णं राजाधिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगिगुरुमान्तरतों नमामि। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पंढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्दीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుఢామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 176వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అనంటే, మానవుడు చేయబూనిన దానిని లో తెరిగి చేయదగునని మదిలో నేనెరిగి నీకు చెప్పితి. పూనుము రుచిబుట్టనేని పూనుము రుచిబుట్టదేని పోనీ నీ మనసు రుచిబుట్టితే పూను నీ మనసు. నేనేమి అనబోతే నీకేమి దోచును లేని నిష్ఠూరము లేకుండుటే లెస్స పోనీ నీ మనసు రుచిబుట్టితే పూను నీ మనసు అని చెప్తున్నాడు. ఈ కందార్థము హితోపదేశం చేస్తున్నాడు. ఈ హితోపదేశం అనేటువంటి శీర్షికలో ఇది మొట్టమొదటి కందార్థము. హితోపదేశము అంటే హిత ప్లస్ ఉపదేశము, హితోపదేశము అంటే హితము అనగా మంచి, ఉపదేశము అనగా చెప్పుట, వివరించుట, చూపించుట, లేక లక్ష్య నిర్దేశము చేయుట, లేక జీవిత విధానము అలవాటు పరచుట. దీనినే నీతి శాస్త్రముగా చెప్పబడుచున్నది. సమాజంలో ఒక వ్యక్తిని గూర్చి మంచి కోరేవారు తల్లిదండ్రులు, స్నేహితులు, భార్య, గురువు వీరి సూచనలు, సలహాలు తప్పనిసరిగా గ్రహించి అమలు పరచవలసి ఉన్నది. ఎలాననగా, పైన పేర్కొన్న వారి అందరి ఉపదేశములు వ్యక్తి శ్రేయస్సును కోరియుండును. అయితే తల్లిదండ్రులు, స్నేహితులు, భార్య వీరి ఉపదేశమందు ఏ కించిత్ అయిన లౌకిక ప్రయోజనము, స్వార్థపరతత్వము కలిగి ఉండును. గురుపదేశమునందు దాన్ని పాటించబడుట ఇది గురుపదిష్ట మార్గమునందు తాను గ్రహించిన భావమును జీవితములో నడక ద్వారా ప్రవేశపెట్టి అనుకూల ప్రతికూల సంఘటనలను ఎదుర్కొంటూ సమత్వ బుద్ధి పూని తాను పొందిన భావమునకు అనువుగా ఆదర్శవంతమగు జీవితము గడపవలసి ఉన్నది. విన్న ప్రబోధకి అనువుగా జీవితములో మార్పును కోరుకుంటూ తన్ను తాను సరిదిద్దుకుంటూ బోధచే పేర్కొనబడిన స్థితి యందు ఆరుడత పొందవలసి ఉన్నది. కాబట్టి ఇట్టి అంశములన్నీ ఈ శీర్షిక ద్వారా ఈ గ్రంథకర్త అయినటువంటి కృష్ణ ప్రభువులు దృష్టాంతముల ద్వారా అందించుచున్నారు మనకు. కాబట్టి మానవుడు చేయబూనిన దానిలో లోతెరిగి చేయదగునని మదిలో నేనెరిగి నీకు వినజెప్పితి. అంటే ఈ మానవుడు చేయబూనినటువంటి దానిలో లోతెరిగి అంటే ఈ లోతెరిగి అనేటువంటి పదమునకు ఈ మానవ జన్మ వచ్చింది కదా. ఇప్పుడు ఈ మానవ జన్మ అనేటువంటిది మరి దేని వలన వచ్చింది? మానవ జన్మ వచ్చినందుకు సార్థకమేమి? మానవ జన్మ వచ్చినందుకు మంచి నడవడిక, మంచి మరి ప్రబోధ ఎవరి వల్ల ఇది అంటే ప్రబోధ గురువును చేరినాము కదా. మనం ఈ గురువుని చేరడం వలననే ఈ లౌకికమైనటువంటి మార్గములో విడిచి ఈ గురుమార్గములో మనము ప్రయాణం చేయుచున్నాము. ఈ గురుమార్గంలో ప్రయాణం చేస్తున్నాము కాబట్టి మరి గురుమూర్తి ఏమని బోధిస్తున్నాడు అంటే, ఈ గురు బోధ వలన మనం తెలుసుకున్నటువంటిది ఏదంటే, ఇక్కడ మరి ఈ పంచభూతముల ధర్మకర్మాల గురించి మనం తెలుసుకున్నాము కదా.
అంటే ఏ పరమాత్మ అయితే ఉన్నదో ఆ పరమాత్మ తత్వము తెలియజేసేటువంటిది ధర్మ పద్ధతి. ఆ పరమాత్మ స్వరూపమే ఇక్కడ గురు స్వరూపముగా మనము నిలుపుకొని గురువుని ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము, సేవిస్తున్నాము కదా. మరి గురునిష్ట, గురుభక్తి, గురుసేవ అనే ఉపదేశ మార్గంలో మనం ప్రయాణిస్తున్నాము కాబట్టి మరి ఆ గురువు ద్వారా మరి ఏ సృష్టికి మూల పదార్థమైనటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మ గురుస్వరూపమే కదా. ఆ పరమాత్మ స్వరూపములో గురువు నిలబడి అక్కడ ఆ స్థానము నుండి మనకు ప్రబోధ చేస్తున్నాడు కదా. అని అంటే ఇక్కడ నీకు రెండు మార్గాలు ఉన్నవి, ఒకటి కర్మ మార్గము, ఒకటి ధర్మ మార్గము. ఈ కర్మ మార్గం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకు ఇది కర్మ మార్గం అనేటువంటిది ఇది జీవ మార్గము. అంటే జీవ మార్గము అనంటే ఈ యొక్క పంచభూతాలకు ద్వంద్వ రూపాలు ఉన్నాయి కదా. ఆకాశమునకు ద్వంద్వ పద్ధతి ఉన్నది, మరి ఆ విధంగా పంచభూతములకు ద్వంద్వ పద్ధతి ఉన్నదంటే దాని ధర్మం ఉన్నది, కర్మం ఉన్నది. కాబట్టి కర్మ పద్ధతిలో ఈ నడిచేదంతా లౌకిక మార్గము. కాబట్టి మానవులందరూ కూడా రెండు మార్గాల పట్నే ప్రయాణం చేస్తున్నారు. దేనిలో పట అంటే ఈ లౌకిక మార్గంలో పట్నే ప్రయాణం చేస్తున్నారు. ఈ లౌకిక మార్గంలో ఎక్కడ మరి దేవుడు ఉన్నాడని వాళ్ళు ఆరాధిస్తున్నారు అంటే చెట్టు, గుట్ట, పుట్ట, గృహము, ఆశ్రమాలు, మరి ఇలాంటి ఎన్నో ఈ యొక్క విగ్రహాలను పూజిస్తున్నారు కదా. ఇదంతా లౌకికమైనటువంటి మార్గము, అంటే భ్రాంతితో కూడుకున్నటువంటి మార్గము. కాబట్టి మరి ఈ మార్గంలో కాక గురు మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ భ్రాంతి అనేటువంటిది ఎవరి వల్ల పోతుంది అంటే గురువు వల్ల పోతుంది. అంటే గురు ప్రబోధ వలన మరి ఈ భ్రాంతి అనేటువంటిది లేకపోతుంది. ఎందుకు అనంటే సాక్షాత్తు ఆ పరమాత్మ స్వరూపమే, పరబ్రహ్మ స్వరూపమే అని ఎప్పుడైతే గురువును నీవు ఆరాధిస్తున్నావో మరి నీవు కూడా ఆ పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి ఒక స్థితిని పొందుతున్నావు అన్నప్పుడు మరి నీకు దాని కింద ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ కర్మ పద్ధతిగా ఆచరించేటువంటి ఏ మార్గం అయితే ఉన్నదో ఆ జీవన విధానమైనటువంటి జీవరూపంలోని కాక పరమాత్మ పద్ధతితో ఈ మనస్సు ప్రయాణం చేస్తుంది. కాబట్టి అది పరమాత్మ పద్ధతిలో ఆచరిస్తుంది. ఆచరణీయత అనేటువంటిది మనకు గురు కృప వలన కలుగుతుంది. కలిగినప్పుడు ఏమవుతుంది మనకు అంటే భ్రాంతి అనేటువంటిది లేకుండా పోతుంది. కాబట్టి మరి ఒకవేళ భ్రాంతి ఉన్నట్లయితే అదంతా కూడా కర్మ మార్గమే. కాబట్టి అందుకొరకే ఏ యాపేక్ష జనించిన ఆయాపేక్షలెల్ల మాయని తెలియదగున్ ఆయాసమౌను దానను చీయని విడువంగదగును క్షేమము కొరకై అని మనకు భాగవత కృష్ణ ప్రభు కంధంలో చెప్పినాడు కదా. ఏ యాపేక్ష జనించిన ఆయాపేక్షలెల్ల మాయని తెలియదగు. ఆపేక్ష అంటే ఇక్కడ భ్రాంతి. కాబట్టి ఆ భ్రాంతితో మనం ఇక్కడ ఈ భ్రాంతితోనే ఈ దేవతలందరినీ ఆరాధిస్తున్నాము, భ్రాంతితోనే ఇక్కడ చెట్టు పుట్ట, ఇక్కడ ఈ భ్రాంతితోనే ఈ జన్మ మరణములనేటువంటివి మనం పొందుతున్నాము. కాబట్టి మరి మానవుడు చేయబోనిన దానిలో ఈ లోతెరిగినటువంటి మానవ జన్మ అనేటువంటిది దానికి లోతైనటువంటిది ఏది ఇక్కడ అంటే అది మరి ఏది ఇక్కడ అంటే జనన మరణములకు మూలమైనటువంటి ఏ పదార్థం అయితే ఉన్నదో అదే నేను. కాబట్టి ఆ నేను అనేటువంటిది మరి అహం పదార్థ రహిత స్థితి ఎలా కలుగుతుంది? అహం పదార్థమైనటువంటి నేను లేకపోయినప్పుడే ఈ జనన మరణములు అనేటువంటి భ్రాంతి లేకపోతుంది. కాబట్టి నేను అనేది ఎలా లేకపోతుంది అంటే అది గురు కృప, గురు అనుగ్రహము, గురుపదిష్ట మార్గములోనే మరి 4 శుశ్రూషలములు త్రికరణ శుద్ధితో ఆచరణ పరుడై ఆచరించి గురువు సేవ, గురునిష్ట, గురుభక్తిచే గురు ప్రబోధను వినినప్పుడు ఆ నేననేటువంటి పదార్థము అది లేకజేస్తాడు గురుమూర్తి. అందుకొరకు అహం పదార్థ రహిత అని చెప్పినాడు కదా మనకు. ఆ అహం పదార్థ రహిత స్థితే అది ఆ యొక్క గురుపదిష్ట మార్గంలోనే అది ఆ స్థితి అనేటువంటిది కుదురుతుంది. ఎలాంటి స్థితి కుదిరినటువంటి వాడు మరి ఏ భ్రాంతికి లోనవుతాడు అంటే ఏ భ్రాంతికి లోను కాడు. ఒకవేళ భ్రాంతికి లోను అయినట్లయితే వాడు మళ్ళీ ఎరక శ్రేష్టలో మునిగిపోయినట్లే, మళ్ళీ జనన మరణములు అనేటువంటి భ్రాంతిలో మునుగుతారు. అంటే బోధ చెప్పేటువంటి వాడు అదే ఆచరణ పద్ధతిలో ఉండాలి భ్రాంతి రహిత స్థితిలో. మరి బోధ విన్నాడు కదా, శిష్యుడు వింటున్నాడు కదా, ఈ విన్నవాడు కూడా అదే స్థితిలో ఆచరించవలే. ఆచరింపజేసేటువంటి వాడే ఆచార్య హితి ఆచార్య. కాబట్టి
నేను చెప్తాను కానీ మళ్ళీ నేను గడ్డాలు పెంచుకుంటా, ఎంటికలు పెంచుకుంటా, నేను తిరుపతికి పోతా, ఆ దేవునికి ఇస్తా, ఈ దేవునికి ఇస్తా అనేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి భ్రాంతి పోయినట్ల అంటే పోలేదు. వాళ్ళు భ్రాంతి రహితులా, భ్రాంతి సహితులా అంటే భ్రాంతి సహితులు. కాబట్టి ఆచరుడు అంటే ఎట్లా ఉండాలి అంటే భ్రాంతి రహిత స్థితి మార్గంలో ప్రయాణం చేయవలే. కాబట్టి ఆ లోతు ఎక్కడ ఎవరి వల్ల తెలుస్తుంది ఇక్కడ అంటే ఈ యొక్క గురువు వలన ఈ లోతు అనేటువంటిది తెలుస్తుంది, ఆ రహస్యం అనేటువంటిది తెలుస్తుంది. రహస్యం తెలిసిన తర్వాత మరి నువ్వు మళ్ళా పోతావా అంటే పోము. ఆ మార్గంలో పోతామా అంటే పోము. మరి పోయే వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది అచరులే, ఈ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళే కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బోధాధికారాలు తీసుకొని కూడా మళ్ళీ ఒక ఘట్టమైసమ్మ అని చెప్పి హైదరాబాద్లో ఉన్నాయి కదా, అది దాని పేరు నాకు రాదు, ఒకసారి పిలిచినారు నన్ను రమ్మని. పోయినా నేను. పోతే వాళ్ళందరూ కూడా గురుపుత్రులే. ఎందుకంటే వాళ్ళు గురుపుత్రులకు బోధ చేసేటువంటి బోధాధికారి కూడా వారిని అందరినీ తీసుకొని అడవులలో తీసుకుపోయి అక్కడ ఘట్టమైసమ్మ అనేటువంటిది ఏదో ఉంది ఊరు, నాకు జ్ఞాపకం వస్తలేదు. అక్కడ నన్ను రమ్మంటే పోయినాను. మాకు బంధువులే అవుతారు అక్కడ, ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పరాదు ఇక్కడ, అది ఎందుకంటే చెప్తే బాగుండదు కాబట్టి. మరి వాళ్ళు అచల సాంప్రదాయంలో ఉన్నటువంటి గురుభక్తులే, మన సాంప్రదాయకులే, మరి పెద్ద గురువులకు శిష్యులైనటువంటి వాళ్ళు బోధాధికారులు. మళ్ళీ వచ్చి అక్కడ గురు పూజ అనేటువంటి ప్రతి నెలకు ఆశ్రమ పూజ చేసేటువంటి వాళ్ళు. మళ్ళీ వాళ్ళందరికీ కూడా మళ్ళా ఆ గురువులు, ఆ పూజింపబడినటువంటి ఆ మహాగురువు ఎవరైతే ఉన్నారో అతడు కూడా అతనికి మెడలో దండ వేసి ఆశీర్వదిస్తున్నాడు అని అంటే, మరి ఇతడు వీరి చెడిందే కాక అక్కడ ఉన్నటువంటి పుత్రులందరినీ కూడా, అంటే అందరు గురుపుత్రులే, వీళ్ళు మేకను పట్టుకొని పోయి అదంతా చేస్తే ఇదంతా మరి నువ్వు గురుధర్మ పద్ధతిని ఎలా ఆచరిస్తున్నారయ్యా, ఇదంతా చేయవచ్చా, గురుపుత్రులు చేయవచ్చా అని అడిగితే దేని దానికే ఉంటుంది, దానికే ఉంటుంది, దీనికే ఉంటుంది అని వచ్చిందన్నమాట. కాబట్టి అప్పటి నుండి నన్ను వాళ్ళు పిలువరు. ఎందుకంటే దేనికి కూడా వాళ్ళు వాళ్ళ ఇంటి కార్యక్రమాలు చేసుకున్నా కూడా వాళ్ళు వీటిని ఫస్ట్ ముందు ఆరాధిస్తూ చేసుకుంటారు. కాబట్టి ఈయనత్తే ఏదో వ్యతిరేకిస్తా అంటాడు ఈయన అని చెప్పి నన్ను పిలువాడు. పిలవకపోవడం మంచిది కదా, అది నా గురువు అనుగ్రహం వలన వాళ్ళు పిలుస్తలేరు, నా మంచి కొరకే కదా అని సపరేట్గా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా మరి ఈ యొక్క సిద్ధాంతములో మరి లేకపోలేదా అంటే, మరి గురువుకే ఆ భ్రాంతి పోయినప్పుడు శిష్యులకు ఆ భ్రాంతి ఎక్కడ పోతుంది? దేవతా భ్రాంతి అనేటువంటిదే ఇక్కడ ఇది మహా గొప్పైనటువంటిది. దేవతా భ్రాంతి అనేటువంటిది ఇది విడిచినప్పుడే మరి అన్ని భ్రాంతులకు మూలమైనటువంటిదే ఇది దేవతా భ్రాంతి. కాబట్టి దేవతా భ్రాంతి ఎప్పుడైతే నీకు లేకపోతుందో అప్పుడు ఆ గురుభక్తి అనేటువంటిది కలుగుతుంది. ఆ గురుమూర్తి చెప్పినటువంటి ప్రబోధ వలన నీకు ఆ భ్రాంతి రహితం అనేటువంటిది చేకూరుస్తుంది. కానీ మాటలకు మేము ఎన్నో నేర్చున్నాము, ఎన్నో చెప్తున్నాము, మేము బోధ చెప్తున్నాము, మేము అది చేస్తున్నాము అనే ఆచరణ లేకుంటే ఆచరింపజేయవలే. బోధాధికారి అయినటువంటి వాళ్ళు కూడా శిష్యులని ఆచరింపజేయాలి. మరి గురువుకే పోకుంటే భ్రాంతి శిష్యులకు పోతుంది అంటే, శిష్యులు కూడా పోయినారు కదా వెంబడి, వాళ్ళు కూడా మనిషికి అటపోతుని తీసుకున్నారు, వాళ్ళందరూ కూడా పోయినారు. మరి అందరూ 5-6 అటవులు తీసుకున్నారు, పోయినారు, చేసినారు, వచ్చినారు. మరి ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ చేస్తూ ఉంటారు. అంటే గురు పూజ చేస్తారు, ఇటు ఈ పూజ చేస్తారు అని అంటే ఈ భ్రాంతి మరి వాళ్ళకు రహితమైందా ఈ బోధ వలన? మరి గురువు చేరిన పేరుకేనా అంటే అది వారికే తెలుసు. కాబట్టి ఎవరిది వారికే అంతఃకరణకు సాక్షి స్వరూపమైనటువంటి ఆ పరమాత్మనే అక్కడ ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆ పరమాత్మ స్థానంలో నీవు గురువుకు చెప్పిపోతున్నావా? మరి అంటే గురువు చెప్పక పోతే గురువుకు చెప్తే పోనీయడు. కాబట్టి ఆ గురువుకు చెప్పకుండా పోయి మనం ఏమన్నా పనులు చేసుకోవచ్చు అనేటువంటి మార్గము అది దొంగ తవ్వలు. కాబట్టి అలాంటి దొంగ తవ్వలలో ప్రయాణించినటువంటి వారికి ఈ భ్రాంతి అనేటువంటి పోదు. కాబట్టి బోధలు ఎన్నో బోధలు ఉన్నాయి, కానీ మరి పరిపూర్ణ బోధ వలన మాత్రమే అహం పదార్థరహిత స్థితి అనేటువంటిది ఎప్పుడైతే నీకు కుదురుతుందో ఏ భ్రాంతి నిన్ను అంటరాదు, నీవు దాన్ని అంటరాదు. అందుకొరకు మనకు శివరామ దీక్షితుల వారు కూడా ఏమన్నారంటే, వినువారికి తగినట్లుగా చెప్పవలెనన్నాడు. అంటే సంసారికి మన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు అందరూ ఎలా ఉంటారు అంటే సంసారికులే. ఆ సంసారికులకు సంబంధించినటువంటి విషయములను మాట్లాడుతూ ఆ సంసార విషయములపై వైరాగ్యము తెప్పించి వారికి ఆ యొక్క ఎరకపై ఉన్నటువంటి యొక్క భ్రాంతిని లేక చేయాలి పరిపూర్ణ గురువు. అలాంటి సమార్థ్యత, అలాంటి చమత్కారము ఆ గురువు దగ్గర ఉండవాలి. అలాంటి గురువే ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువు. అలాంటి గురుమూర్తియే మన గురువు అయినటువంటి శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ గారు. కాబట్టి మరి దీక్షితుల వారు కూడా ఒక ముస్లిం వాడు వచ్చినప్పుడు మరి అతనిని ఏమన్నాడంటే, పంది అంటే నీకు ఇష్టమా అని అడిగినాడు.
అంటే ప్రబోధలో అతడు వచ్చినాడు కాబట్టి ఇతనికి ఎరకపై భ్రాంతి ఎలా లేకుండా పోతుంది అనేటువంటి మాట అతనితోనే చెప్పించినాడు. కాబట్టి పంది అంటే నీకు ఇష్టమా అంటే పంది అంటే నాకు గలీజ్ అని అన్నాడు. దాన్ని మేము తాకనే తాకం, అది గలీజ్, దాన్ని ముట్టుకోమని అన్నాడు. అంటే ఎరక కూడా అలాంటిదే, పంది వంటిది కలది అన్నప్పుడు చీచి ఎరక గలీజ్ది, దీన్ని మేము దాని జోలికి పోము అని చెప్పి అన్నాడట. మరి బ్రాహ్మణుడి దగ్గరికి పోయినాడు దీక్షితుల వారు. పోయి ఏమన్నాడు అంటే నీకు చండాలుడు అంటే ఇష్టమా అన్నాడు. చండాలం కచ్చకచ్చ, చండాలుడు అంటేనే మేము అతన్ని తాకుతూనే మేము తలస్నానం చేస్తామని చెప్పినాడట. మరి ఎరక కూడా అలాంటి చండాలందే కదా నాయన అన్నాడట. అయితే దాన్ని మేము తలస్నానం చేసి వదులుకుంటాము నాయన అని చెప్పి అతడు శిష్యుడైనాడట శివరామ దీక్షితుల వారికి. మరి ఆ విధంగా ఇక్కడ మనము ఎవరెవరి మరి ఎవరెవరి విధానంలో వాళ్ళు వస్తారో వాళ్లకు అంత సామర్థ్యంగా ఎరకపై భ్రాంతిని తీసేసేటువంటిదే ఈ గురుబోధ. అందుకొరకే మానవుడు చేయబోనిన దానిలో లోతెరిగి చేయదగునని మదిలోనే నెరిగి నీకు చెప్పితే పూనుము రుచిబుట్టనేని పోనీ నీ మనసు. కాబట్టి దీనికి మూల పదార్థమైనటువంటిది ఏదో అది ఎరుక. ఆ ఎరుక వలననే ఈ సమస్త జగత్తంత జీవేశ్వర జగత్తంతా కూడా భ్రాంతి వలననే తోచుచున్నది. కాబట్టి ఎప్పుడైతే నీవు దానిపై భ్రాంతి లేక చేసుకుంటున్నావో, మరి ఎప్పుడైతే నీకు పరిపూర్ణ దర్శనము చేసినామో, నిజమైనటువంటి దైవాన్ని నీకు చూపించినానో, మరి కనబడేటువంటి ఈ జగత్తులో ఏ దైవము కూడా అది ఉపాధి సహితమైనటువంటిదే కానీ ఉపాధి రహితమైనటువంటిది కాదు అని చెప్పి ఇక్కడ గురుమూర్తి చూపెడితే, పూనుము రుచుబుట్టనేని పోనీని మనసు, ఒకవేళ దీనిపై రుచిబుట్టెనా పూనుము, ఇదే పరిపూర్ణ బోధ. ఈ పరిపూర్ణ బోధపై రుచి పుట్టినట్లయితే మరి ఆ రుచి పుట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఆ రుచి అనేటువంటి ఏ పరిపూర్ణ బోధ అయితే ఉన్నదో నేను తనపై ఉన్నటువంటి భ్రాంతిని తననే మరిచేటట్టు చేస్తుంది. దేనిపై? పరిపూర్ణ బోధ ఎప్పుడైతే నీవు ఉంటున్నావో ఆ రుచి తనపై ఉన్నటువంటి నీ మీద ఉన్నటువంటి నీకు భ్రాంతి, తన అంటే ఎవరిక్కడ అంటే పరమాత్మ స్వరూపమైనటువంటి నువ్వు, మరి నిన్ను ఆ నేను అనేటువంటి అహం ఏదైతే ఉన్నదో దానిపై ఉన్నటువంటి భ్రాంతిని తొలగజేస్తుంది. ఇలాంటి రుచికరమైనటువంటిది పరిపూర్ణ బోధ. బట్ అలాంటి రుచి అందుకొరకే ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి అని ఒక పాటలో కూడా పాడినాడు కదా రామదాస్ గారు. కాబట్టి ఆ రామమధురం అనేటువంటిది అంత రుచిది అనేటువంటిది ఈ జనన మరణములు లేనటువంటిది ఏ బోధ అయితే ఉన్నదో ఆ బోధ అంత రుచికరమైనటువంటిది పరిపూర్ణ బోధ. దీని వలన నీకు ఈ జనన మరణం అనేటువంటి భ్రాంతి లేకుండా పోతుందని తెలియజేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి పూనుము నీ మనసు నేనేమి అనబోతే నీకేమి తోచునో, రుచి పుట్టితే నీవు గురువుని విడిచిపెడతావంటే విడిచిపెట్టావు. కాబట్టి ఈ లోక సంసారికులైనటువంటి వారికి నేనేమి అనబోతే నీకేమి దోచునో, కాబట్టి నీ మనస్సు అది కర్మ పద్ధతిలో ఆచరిస్తుంది కాబట్టి మరి అది మలస్వరూపంలో ఉంది కాబట్టి అది నిర్మల స్వరూపమైనటువంటి వానికి ఈ పరిపూర్ణ బోధ అనేటువంటిది రుచి పుట్టి దాన్ని గురుబోధను తానున్నంత వరకు విడిచిపెట్టాడు. కాబట్టి ఆ గురుబోధ ఎందే ఆ గురుపదిష్ట మార్గంలోనే ప్రయాణం చేస్తుంటాడు. కాబట్టి నీకేమి దోచునో లేని నిష్ఠూరము లేకుండుటే లెస్స. కాబట్టి సత్యం జనరంజకం, అసత్యం జనరంజకం, సత్యం జన విరోధం. కాబట్టి అసత్యమే ఇది జనరంజకం అనేటువంటి భావములో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ లోకులు అనేటువంటి లౌకిక మార్గములో ఉన్నటువంటి వాళ్ళు. మరి అసత్యం జనరంజకం, సత్యం జన విరోధం. ఆ సత్యం అనేటువంటి దాన్నే భావిస్తూ దాన్నే ఆచరిస్తుండేటువంటి వాళ్ళంతా కూడా గురుపదిష్ట మార్గంలో ఉండేటువంటి వాళ్ళు ఈ గురుమార్గంలో ఉన్నటువంటి గురుపుత్రులు గురువులంతా కూడా అచల సాంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళు. సత్యమునే వాళ్ళు అది రంజింపజేసుకుంటారు, ఆనందిస్తారు, దాంతోనే బోధతోనే ఆనందపడతారు, ఇతరులను ఆనందింపజేస్తారు. కాబట్టి ఈ మార్గము అనేటువంటిది
ఈ అచల మార్గం అనేటువంటిది దీని లోతెరిగి నేను చెప్తాను కాబట్టి నాయన మానవుడై పుట్టినందుకు ఈ మానవ జన్మ వచ్చినందుకు మానవ జన్మకు మూలమైనటువంటి ఏ వస్తువు అయితే ఉన్నదో ఆ వస్తువుని మరి గురుముఖత దర్శించి దానికి అతీతమైనటువంటి పరిపూర్ణ పరభావ్యమును దర్శించి ఈ లేనిది లేనే లేదు దీనిపై భ్రాంతిని వదులుకోవడమే ఇది హితోపదేశం అనుచు ఈ యొక్క కందార్థము ద్వారా మనకు కృష్ణ ప్రభువుల వారు హితోపదేశము చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.